ఒక్కసారి నిజాయితీగా ఓ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మన తాతలు అమ్మమ్మల కంటే మనం ఎక్కువ చదువుకున్నాం. చేతిలో ప్రపంచం మొత్తం ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ ఉంది. ఏ సందేహం వచ్చినా గూగుల్ ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా జీపీఎస్ ఉంది. అయినా జీవితానికి అవసరమైన నైపుణ్యాల విషయంలో కూడా వాళ్ళకంటే మనం ముందున్నామా, లేక కొన్ని విషయాల్లో వెనక్కి వెళ్ళిపోయామా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు మనం ఎప్పుడు మరిచిపోయామో కూడా గుర్తులేని కొన్ని చిన్న చిన్న అలవాట్లను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ముందో విషయం చెప్పండి. మీ ఇంట్లో చిన్నప్పుడు ఎవరికైనా జలుబు చేసినా, గొంతు నొప్పి వచ్చినా మొదట ఏం చేసేవాళ్ళు? వెంటనే గూగుల్ చూసేవాళ్ళ? కాదు కదా. ఇంట్లో పెద్దవాళ్ళు వంటగదిలోకి వెళ్ళి పసుపు, తులసి, అల్లం, మిరియాలతో ఏదో ఒక కషాయం చేసేవాళ్ళు. అది అన్ని జబ్బులకు మందు కాదు, కానీ చిన్న చిన్న సమస్యలకి ఇంట్లోనే చేయగలిగే చిట్కాలు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అవి మెల్లగా కనిపించకుండా పోతున్నాయి. ఇంకో విషయం గుర్తుందా? రాత్రి భోజనం అయిపోయాక అందరూ ఒక చోట కూర్చునే రోజులు. అప్పుడే మొదలయ్యేవి కథలు. రామాయణం, మహాభారతం మాత్రమే కాదు, మన ఇంట్లో జరిగిన కథలు, మన ఊరి కథలు, నవ్వించే సంఘటనలు, ఆలోచింపచేసే మాటలు. అలా కథలు వింటూ పెరిగిన పిల్లలకు వినటం వచ్చేది, గుర్తుపెట్టుకోవటం వచ్చేది, పెద్దల్ని గౌరవించడం వచ్చేది. ఇప్పుడు కథలు ఉన్నాయి, కానీ ఎక్కువగా స్క్రీన్ మీద ఉన్నాయి. ఇప్పుడు ఇంకో ప్రశ్న. మీరు చివరిసారి ఆకాశం వైపుకు చూసి ఈరోజు వర్షం పడేలా ఉందని ఎప్పుడు అనుకున్నారు? ఇప్పుడు మనకు వర్షం గురించి చెప్పేది మొబైల్ యాప్. కానీ ఒకప్పుడు రైతులు మేఘాల రంగు చూసి, గాలి ఎలా వీస్తుందో గమనించి, మట్టి వాసనను పసిగట్టి వర్షాన్ని ఊహించేవాళ్ళు. అది మ్యాజిక్ కాదు, ప్రకృతిని గమనించే అలవాటు. దారి విషయం కూడా అలాగే. ఇప్పుడు పక్క వీధికి వెళ్ళాలన్నా జీపీఎస్ను ఆన్ చేస్తాం. కానీ ఒకప్పుడు ఆ గుడి దాటాక ఎడం వైపు పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే చెరువు. అంతే. అదే మ్యాప్. దారి ఫోన్లో కాదు, జ్ఞాపకంలో ఉండేది. అందుకే కొత్త ఊరికి వెళ్ళినా గుర్తులు పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళు. మరో అలవాటు, వస్తువులు వెంటనే పారేయకుండా వాటికి మరో అవకాశం ఇవ్వటం. బట్టలు చిరిగిపోతే కుట్టుకునేవాళ్ళు, సైకిల్ పాడైతే బాగు చేసుకునేవాళ్ళు, కుర్చీ విరిగితే మళ్ళీ దాన్ని ఉపయోగపడేలా మార్చుకునేవాళ్ళు. ఇప్పుడు చిన్న సమస్య వచ్చినా కొత్తది కొనేయాలి అనిపిస్తుంది. వస్తువులు చవకయ్యాయేమో, కానీ వాటిని కాపాడుకునే అలవాటు కూడా కొంచెం తగ్గిపోయింది. మీ ఇంటి వెనక ఎప్పుడైనా చిన్న కూరగాయల తోట ఉండేదా? టమాటా, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంట్లో అవసరమైనవి కొన్నైనా మనమే పండించుకునేవాళ్ళం. వేసవి రాగానే వడియాలు, అప్పడాలు, ఊరగాయలు పెట్టడం ఒక పండగలా ఉండేది. ఇవన్నీ కేవలం వంటలు కాదు, అవసరం వచ్చినప్పుడు మనకు మనమే సరిపోవాలనే ఒక ఆలోచన. ఇంకో విషయం చాలామంది మర్చిపోయారు. ఇంట్లో ఉన్న ఆవు, ఎద్దు, మేక, కోడి ఇవి కేవలం జంతువులు కాదు, కుటుంబంలో ఒక భాగం. వాటి ప్రవర్తనలో చిన్న మార్పు వచ్చినా పెద్దవాళ్ళు వెంటనే గుర్తించేవాళ్ళు. ప్రకృతితో అంత దగ్గరగా బతికేవాళ్ళు కాబట్టి వాటి భాష కూడా కొంతవరకు అర్థం చేసుకునేవాళ్ళు. అన్నింటికంటే పెద్ద నైపుణ్యం ఏంటో తెలుసా? ప్రశాంతంగా ఉండగలగటం. ఇప్పుడు 5 నిమిషాలు ఖాళీ దొరికినా ఫోన్ కోసం వెతుకుతాం. కానీ ఒకప్పుడు ఇంటి ముందు అరుగుపై కూర్చొని గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళు. కొన్నిసార్లు మాట్లాడకుండా కూడా ఉండేవాళ్ళు. వాన పడితే వానను చూసేవాళ్ళు, వెన్నెల వస్తే వెన్నెలను ఆస్వాదించేవాళ్ళు. ఖాళీ సమయం అంటే బోర్ కాదు, మనసుకి విశ్రాంతి. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. నేను ఇలా చెప్పానని టెక్నాలజీ తప్పు అనటం లేదు, అసలు కాదు. టెక్నాలజీ వల్ల మన జీవితం చాలా సులభమైపోయింది. కానీ అదే సమయంలో మన పెద్దల దగ్గర ఉన్న కొన్ని మంచి అలవాట్లు కూడా మనతో పాటు తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. అందుకే ఈరోజు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈరోజు సాయంత్రం మీ అమ్మనో, నాన్ననో, అమ్మమ్మని, తాతయ్యని ఒక్కసారి అడగండి. మీ చిన్నప్పుడు మీరు ఎలా బ్రతికేవారు, మీకు తెలిసిన చిట్కాలేంటి, మీరు నేర్చుకున్న విషయాలేంటి అని. మీరు గూగుల్లో వెతికినా దొరకని చాలా విషయాలు వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఎందుకంటే మన పెద్దలు మనకిచ్చిన అసలు సంపద బంగారం కాదు, భూములు కాదు. జీవితాన్ని సులభంగా, తెలివిగా, ఒకరికి ఒకరు తోడుగా ఎలా బతకాలో నేర్పిన ఆ చిన్న చిన్న నైపుణ్యాలే. వాటిని మళ్ళీ గుర్తు చేసుకోవటం, తర్వాతి తరానికి చెప్పటం. బహుశా మనం చేయాల్సిన మంచి పనుల్లో ఇదొకటి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.